స్క్రీన్ మీద కనిపించేటువంటి ఈ తిట్లు, ఈ ఆరోపణలు, ఈ కౌంటర్లు, ఈ అలిగేషన్స్ ఇవన్నీ కూడా వన్ పార్ట్. అయితే సెకండ్ పార్ట్ ఏదైతే ఉన్నదో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద మ్యాథ్ బిహైండ్ ద సెకండ్ పార్ట్. దానికి ఒక మ్యాథ్స్ ఉంటుంది. ఇదంతా కూడా ఒక అంతరించిపోతున్న అర్బన్ నక్సల్స్ యొక్క ఆకలి పొలికేక. ఇవంతా ఎందుకు ఆకలి పొలికేక అంటుండంటే, ఈ అర్బన్ నక్సల్స్కి ఫీడింగ్ బ్లడ్ లైన్స్, సప్లై లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారుతో కట్ చేసేసి, ఈ అర్బన్ నక్సల్స్ ఇంత విచ్చలవిడిగా యూనివర్సిటీల్లో, సోషల్ మీడియాలో, ప్రెస్సుల్లో, వార్తాపత్రికల్లో, రకరకాల మాధ్యమాల ద్వారా అర్బన్ నక్సలిజాన్ని పంపింగ్ చేయడానికి ఏదైతే వనరులు అవసరమైనాయో వనరులు మొత్తము ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి అడవులలో, కోల్ మైన్స్లో నుంచి జనరేట్ చేసేటువంటి డబ్బులు, అంటే ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి డబ్బుల నుంచి వీళ్ళ యొక్క ఎక్స్ట్రాక్షన్ వర్క్ నడిచేది. ఈ ఎక్స్ట్రాక్షన్ వర్క్ నుంచి వచ్చే డబ్బుల ద్వారా ఈ అర్బన్ నక్సల్ యాక్టివిటీని నడిపేది. ఆపరేషన్ కగార్ ద్వారా ఆ యొక్క బ్లడ్ లైన్స్, వాళ్ళకు ఒక సప్లై లైన్స్ ఎప్పుడైతే కట్ అయినాయో అప్పటి నుంచి ఎవరైతే పొట్ట మీద కొడితే వాళ్ళ బాధ ఉంటుంది కదా, ఆబ్వియస్గా వాడికి కూడు లేకుండా చేసిండ్రు. సో ఆ బాధను కక్కుకోవడానికి ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు ఈ అవసరం లేని అసందర్భమైనటువంటి అవసరం లేని విషయాన్ని తీసుకొచ్చి కేవలం విద్వేషాన్ని రెచ్చగొట్టి 10 సంవత్సరాలు దాటిపోయినటువంటి రాష్ట్రం ఏర్పాడై 10 సంవత్సరాలు దాటిపోయినట్టు ఇప్పటికీ కార్డియల్గా రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి వాటిని రెచ్చగొట్టి అనవసరమైన విషయాలను బయటకు తీసుకొచ్చి ఆ విషయాలు ఏంటిది, ఎవరేం మాట్లాడారు అనేది ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇట్. ఎందుకంటే చాలా విషయాలు చెప్పారు. దీన్ని ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇది వాళ్ళు సక్సెస్ కాలేరు. ఎందుకంటే తెలంగాణ జాగృతమైనటువంటి తెలంగాణ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా జాగృతమైన వాళ్ళే. ఈ యొక్క కుట్రను పసిగట్టారు. ఇన్ కేస్ నిజంగా వాళ్ళ యొక్క కుట్రతో క్యారీ అవే అయినుంటే డెఫినెట్గా ఇది ఇంకా కొనసాగేది. కానీ అది కొనసాగేటువంటి అవకాశం ఎందుకు లేదని అంటే, జాగృతమైనటువంటి సమాజం ఉంది. ఇది అర్బన్ నక్సల్ చేస్తున్నటువంటి ఆఖరి పొలికేక అని అర్థం చేసుకోవాలి. వాళ్ళ అస్తిత్వానికే అంతరించిపోయేటువంటి క్రమంలో ఉన్నారు. కాబట్టి అటువంటి ఇంకా ముందు చాలా చేస్తారు. ఇటువంటి ప్రయత్నాలు ముందు చాలా చేసే అవకాశం ఉంది. కాబట్టి అందరికి కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి దీని వెనుక ఉన్నటువంటి ఈ కుట్రను అర్థం చేసుకోవాలి. డోంట్ గెట్ క్యారీడ్ అవే విత్ ఆల్ దీస్ ఫెనాటిక్ అర్బన్ నక్సల్స్ గ్రూప్స్ ఐడియాలజీ. విషయాన్ని అర్థం చేసుకోండి. ఇది అందరినీ కలుపుకొని పోయేటువంటి అవసరం ఉన్నటువంటి సమయం. రాబోయే కాలంలో మనం ఇంకా చాలా ఇటువంటి సైద్ధాంతిక సంఘర్షణలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి చిన్న వాటికి మనం క్యారీ అవ్వ కాకుండా ఇంకా ముందు ఇంకా చాలా సైద్ధాంతిక యుద్ధాలు చేయాల్సి ఉన్నది. దాంట్లో ఇంకా ప్రిపేర్ కావాలి. ఇవన్నీ జస్ట్ వామప్ సెషన్స్ మాత్రమే. ముందు చాలా పెద్ద యుద్ధం ఉందని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి